ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. భక్తుడైన దావీదు దేవుని సమూహములో చెబుతున్న మాట. దేవా, నీవు ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని నీ వలనే కలుగుతుంది. నీవే సమస్తాన్ని ఏలేటువంటి వాడవు. బలపరాక్రమములు నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే అని అంటున్నాడు. సకల విధములైన ఆశీర్వాదములతో దేవుడు తనను ప్రేమించేటువంటి బిడ్డలను దీవించువాడు ఆయన. దావీదు తన అనుభవంలో నుండి ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. బలపరాక్రమములైన, ఐశ్వర్యమైన, గొప్పతనమైన సమస్తము నీ వలనే కలుగుతుందయ్యా, అన్నీ నీవిచ్చేటువంటి దానములే అని అంటూ ఉన్నాడు. తన జీవితంలో అతడు పొందుకున్న వాటిని, దేవుడు తనను హెచ్చించిన దానిని భక్తుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి తన తండ్రి యొక్క సంతతిలో కడవరి వాడై ఎవరికి ఉపయోగము లేనివాడని అందరూ అతని గురించి అనుకున్నారు. మనుషులు ఇష్టపడినటువంటి పనిని తండ్రి అతనికి అనుగ్రహించినాడు. దానినే అతడు సంతోషముగా తీసుకొని తనకిచ్చిన బాధ్యతలో నమ్మకము కలిగి తన మందను మేపినాడు. పాడి గొర్రెలను వెంబడించేటువంటి దావీదు యొక్క యథార్థతను చూసిన దేవుడు తన నమ్మకము మీద అతడు ఎంతో స్థిరత్వము కలిగిన వాడుగా ఉన్నాడని దేవుడు గ్రహించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన గొర్రెలైన ఇశ్రాయేలు ప్రజలకు ఏలికగాను రాజుగాను దేవుడు అతన్ని హెచ్చించినాడు. బలమును పరాక్రమమును రాజైన దావీదుకి దేవుడిచ్చినాడు. విస్తారమైనటువంటి ఆస్తిని, ఘనతను, గొప్పతనమును దేవుడు అతనికి కలుగు చేసినాడు. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకి బాధ్యతను అప్పగించేటప్పుడు అతని కొరకు అన్నిటినీ సమకూర్చి అనుగ్రహించినాడు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది. అంత ఘనతకు కారకుడైనటువంటి దేవుణ్ణి దావీదు ఇక్కడ స్తుతించుచూ ఉన్నాడు. మీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మేము ఘనహీనులుగా ఉంటున్నాము, ఇప్పుడు మాకు ఏమీ లేదని మీరు అనుకుంటూ ఉన్నారా? సమస్తాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు సామాన్యులైనటువంటి మిమ్ములను ఘనతకు కారకులుగా చేయడానికి ఆయన సమర్థుడు. దావీదుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించగలడు. నీ జీవితంలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టక, నీకు దేవుడిచ్చిన ఆ చిన్న పనిలోనే ఆయనకు నమ్మకముగాను యథార్థమైన వానుగాను ఉండి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని ఎట్లా కాపాడుకున్నాడో అలాగే మీరు కూడా దేవుని మీద ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోనండి. ఎందుకంటే ఆయనే మిమ్మలను హెచ్చించువాడు, ఆయనే మీకు బలమునిచ్చువాడు, ఆయనే మిమ్మలను ఏలువాడు, ఐశ్వర్యముతో మిమ్మలను దీవించగలిగిన గొప్ప దేవుడు. అట్టి దేవునికి సమస్తమును ఆయనవే అన్న సత్యమును ఎరిగిన వారై సంపూర్ణముగా మిమ్మలను మీరు సమర్పించుకొనండి. దేవుని దీవెనలు సమృద్ధిగా మీరు పొందుకుంటారు. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. సమస్తము నీవే నాయన. నీ బిడ్డలను హెచ్చించగలవాడు నీవే. సకల విధములైన దీవెనలతో సంతృప్తిపరచువాడు మీరే అన్న కృపను వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.